అండి. కీర్తన 91 14 నుండి 16 వరకు చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతని ఘనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ ఘనమైన నామమునికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు దినములో ఆరాధన కొరకు మమ్మల్ని సమకూర్చేందుకు మీకు స్తోత్రాలు. ఆన్లైన్లో ఆరాధించిన మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మా తండ్రి, చివరి వర్తమానులు కూడా మీ సహాయం మేము కోరుకుంటున్నాం నాయన. మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. మీ జీవపు మాటలు మాకు దయచేయండి. మీరే మమ్మల్ని బలపరచండి నాయన. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని మీ వైపు చూస్తున్నాం. మా దేవా, మా ప్రభా, మీ స్వరం మాకు వినిపించ చేయండి. మీ మాటలు మాకు దయచేయండి. మీ జీవపు మాటలతో మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటున్నాను. నిలబడుతున్నాను కూడా మీరు కనికరించండి. మీ సిరువు చాటున మరుగుపరచండి. మా తండ్రి, మరొకసారి మీ రక్త ప్రోక్ష కింద అయోగ్యుడు నన్ను మీరు కడిగి పవిత్రపరచమని మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ స్తుతులు, స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతని ఘనపరిచెదను. అనగా నేను అతని తప్పించెదను, ఘనపరిచెదను, 15 ఉత్తరం ఇచ్చెదను, తోడయుండెదను, గొప్ప చేసేదను, తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆశ్రయించిన వారికి 7 ఆశీర్వాదం దేవుడిచ్చేవాడుకుంటున్నాడు. నన్ను ఘనపరచువారని నేను ఘనపరుస్తానని దేవుడు సెలవిచ్చాడు. ప్రియమైన వారలారా, మరి తనను ఘనపరచడం అంటే ఏంటి? తన ప్రేమించడం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించాడు అంటే ఆయన ప్రేమలో పవిత్రత ఉన్నది. ఆయన ప్రేమలో నిస్వార్థమైన ప్రేమ చూపించాడు మనకు. మనలో ఏది ఆశించకుండానే ఆయన మనల్ని ప్రేమించాడు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేదు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. కనుక ప్రియమైన వాళ్ళగా, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించిన విధానంలో మనం గమనించినట్లయితే మనలో ఏది ఆశించకుండానే ఆయన మనల్ని ప్రేమించాడు. మరి కొంతమంది ప్రజలు మనల్ని ప్రేమిస్తున్నారంటే మనలో ఏదో ఆశిస్తున్నారు. కానీ మనల్ని ప్రేమిస్తున్నారంటే మనలో ఏదో ఆశించే మనల్ని ప్రేమిస్తున్నారు. అంతేగాని నిస్వార్థమైన ప్రేమ అనేది ఎక్కడా మనం చూడలేము. ప్రియమైన మన ప్రభు మనల్ని ప్రేమించాడు అంటే ఎప్పుడు ప్రేమించాడు? పుట్టిన తర్వాతనా, పుట్టక ముందా?
మనం పుట్టకముందే దేవుడు ప్రేమించాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే పేరు పెట్టి మనల్ని పిలిచాడు కదండి. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ప్రభు మనల్ని తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఇందాక ఆరాధన వర్తమానంలో విన్నాం. కొంతమంది మరి పుట్టుక అనేది మనం జననం చూసినప్పుడు ప్రేమల బయట పారవేయబడి నీళ్ళతో కడగబడక, ఉప్పు రాయబడక, నీళ్ళతో శుద్ధి చేయబడక బిడ్డలు అదేవిధంగా బయట పారవేస్తున్నారు. ఒక 4-5 రోజుల క్రితం పేపర్లు చదివాను. పుట్టిన వెంటనే బిడ్డను ముళ్ళ తుప్పలో పారేస్తే ముళ్ళు గుచ్చుకొని ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే ఎవరో చూచి రక్షించారు. ప్రియమైన మరి పరిస్థితులు ఏంటో మనకు తెలియదు, కానీ మన జననం మన మట్టుకు మనం ఆలోచించుకుంటే మనమేమో ఐశ్వర్యవంతులుగా పుట్టినటువంటి వారం కాదు. ఒకవేళ మంచి ఐశ్వర్యమైన కుటుంబంలో పుట్టినప్పటికీ తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడ చిల్డ్రన్ హోమ్కి పంపిస్తున్నారు. వాళ్ళే స్నానాలు చేపిస్తారు, వాళ్ళే ఏదో తినిపిస్తారు. మనమైతే డబ్బులు పారేస్తాం. నేను కన్నా బిడ్డను, నువ్వే పెంచు, పాలిచ్చి మరి అని మనం డబ్బులు పారేస్తాం. ప్రేమైన వల్ల ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, మనల్ని కనికరించిన దేవుడు, మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు. వాక్యంలో ఏం చదువుకున్నామండి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనికి తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతని ఘనపరిచెదను. మన ప్రభువు మనకిచ్చిన వాగ్దానంలో ఏది కూడా తప్పిపోదు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని కనికరించి నడిపించేవాడు, అనేకమైన అపాయాల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు మనల్ని కనికరించి ఆదుకునేవాడు. ఈ దినాల్లో మనం గమనించినప్పుడు మరి ప్రపంచమంతటినీ వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ మనం చూసినప్పుడు ప్రియమైన వల్ల తల్లిదండ్రులైతే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు. చిన్న బిడ్డలు ఇంట్లో అన్నం పెట్టేవాడు కూడా లేకుండా, పక్కింటి వాళ్ళు దిక్కు కూడా లేకుండా ఇంట్లో అట్లానే ఉంటారు. ఎంతటి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నామో గమనించండి. ప్రేమ కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, మార్పు లేని ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. లోకంలో ఎంతోమంది ఎన్నో బాధలు పడ్డారు. మనకైతే ఎక్కువ బాధ లేకుండానే ఈ ఆపద నుంచి ప్రభు మనల్ని తప్పించి కాపాడి నడిపిస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప దేవుడండి. ఒకవేళ విశ్వాసులకి కరోనా వచ్చినప్పటికీ మరి ప్రభు మనను కనికరించి కాపాడి భద్రపరిచి క్షేమంగా ఉంచాడు. అయితే కొన్ని వేల మంది దైవ సేవకులు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ప్రియమైన వల్ల దేవుడు వారి కార్యాలను ఇక్కడ ముగించాడు. వారు చేయవలసిన పరిచర్య ఇక్కడ పూర్తి చేశారు కనుకనే దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు. కానీ దేవుడు కనికరము లేని దేవుడు కాదు, ప్రేమ లేని దేవుడు కాదు, కనికరము లేని దేవుడు కాదు. మన ప్రభు ఆయన కన్నులు మనల్ని చూస్తూనే ఉన్నాయి. ప్రియమైన ఒక ఆమె నన్ను చూచిన వాణిని నేను చూచి తిని, నన్ను చూచిన వాణిని నేను చూచి తిని అనగా నేను చూడకముందే దేవుడు నన్ను చూచాడు. అంతే కదండి దాని అర్థం. నేను ప్రభు వైపు చూడకముందే ప్రభువు నన్ను చూచాడు. నన్ను చూచిన దేవునిని నేను చూచి తిని. ప్రియమైన వల్ల మన ప్రభువు విడువక ఎడబాయక మనల్ని కృప చూపుతున్న దేవుడని మనం ఎరగాలి. ఈ దినము అంశము శ్రమలలో ఆశీర్వాదం. మనం శ్రమలు లేనటువంటి వారం కాదు, మనకు శ్రమలు వస్తున్నాయి. దేవుని బిడ్డలకు శ్రమలు ఎందుకు వస్తాయి? ఒకసారి ధ్యానించినట్టున్నాం ఇక్కడే. ప్రియమైన దేవుని బిడ్డలకు కూడా శ్రమలు వస్తాయి. అయితే మనల్ని పరీక్షించేదానికి,
మన విశ్వాసాన్ని పరీక్షించేదానికి దేవుడు మనకు శ్రమలు ఇస్తాడు. ప్రియమైన వల్ల శ్రమలు ఇచ్చిన దేవుడు మనల్ని మర్చిపోడు, శ్రమ పడనీయడు. మరి మనల్ని ఆదుకునేవాడుకుంటున్నాడు, శ్రమలోనే మనకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఒక మాట చూసుకుందామండి. కీర్తన 46. కీర్తన 46. ఈ కీర్తనలు అధ్యాయాలు అనకూడదు. కీర్తన 46 మొదటి వచనం చదువుకుందామండి. కలిసి చదువుకుందాం అందరూ. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అదైందండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆశ్రయం అంటే ఏంటి? మనం ఆపదలో ఉన్నాము, మరి మనకు ఆశ్రయదుర్గంగా ఉంటున్నాడు. ఆశ్రయము దుర్గమునై ఉంటున్నాడు. ఒకవేళ దొంగలు కొట్టి పడేశారనుకోండి, యెరూషలేము నుండి యెరికో వెళ్ళే పరిస్థితుల్లో పోయినసారి విన్నాం, ఆరాధన కొట్టి పడేశారు దొంగలు. అయితే ఆశ్రయం ఎవరిచ్చారండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ కొట్టి పడేసిన దొంగల చేతులు చిక్కినటువంటి ఆ వ్యక్తిని ఒక మనుషుడు ఏ సర్టన్ మ్యాన్ అంటే ఎవరు? ఒక వ్యక్తి, ఒక మనుషుడు అని రాయబడింది. పేరు పెట్టలేదు అక్కడ. ఎందుకు పేరు పెట్టలేదండి? ఒకవేళ ఆ వ్యక్తి నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, కనుక అక్కడ పేరు రాయలేదు. ప్రియమైన అటువంటి వ్యక్తిని, కొట్టిపడేసిన వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు మంచి సమరుడిలాగా వచ్చి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకోళ్ళ వారి ఇంట్లో చేర్పించాడు. ఆశ్రయ దుర్గము. ప్రియమైన అక్కడ ఆ దెబ్బలకి స్వస్థతనిచ్చాడు. ఆహారం పెట్టేదానికి, పోషించేదానికి, ఆత్మీయంగా పోషించబడేదానికి మంచి సంఘంలో చేర్చాడు. మన ప్రభు ఆపదలో ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదాలు కూడా ఇచ్చే ప్రభుగా ఉంటున్నాడు, మర్చిపోకూడదు. మనమైతే ఆపదలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు సణుక్కుంటాం. ప్రభువుని ఇంతగా నేను సేవిస్తుంటే నాకు ఇన్ని ఆపదలు వస్తాయి, ఎట్టా ఇన్ని శ్రమలు ఇస్తాడా దేవుడు నాకని మనం సణిగే వారంగా ఉంటాం. ఇశ్రాయేలీలు కూడా సణిగారు, చాలాసార్లు సణిగారు. మోషే మాకు నీళ్లు లేవు. అదేంటో దేవుని పట్టణంలో నీళ్లు కరువు ఉంది. ప్రియమైన అట్లా మోషే మీద సణిగారు. ఐగుప్తులో చిన్న చేపలు మాకు లేవు, దోసకాయలు, కీరకాయలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు ఇవన్నీ మాకు లేకుండా పోయినాయి. ఈ మన్నా తప్ప మా దగ్గర మరి ఏమీ కూడా లేకుండా పోయిందని సడుక్కున్నారు. మాకు మాంసం పెట్టమన్నది సరిగారు. అయినప్పటికీ ప్రభు వారి ప్రతి అవసరతను తీరుస్తూ వచ్చాడు. ఎక్కడ ఊళ్ళో ఉంటే పర్వాలా, మటన్ అంగడిలో అందరం తీసుకొచ్చి మటన్ తయారు చేసి బిర్యానీ చేసి పెట్టేవాడు దేవుడు. కానీ అడవిలో ఉన్నారే, అడవిలో ఏం చేయాలి? దేవుడికి తెలుసు అడవిలో ఎటువంటి ఆహారం రుచికరంగా ఉంటుందో తెలుసు. అరకు వ్యాలీకి వెళ్ళండి, ఏంటంటే బ్యాంబూ చికెన్ ఇస్తారు. ఎందుకు? అక్కడ నూనె లేదు, వేపడానికి మసాలా లేదు, నూనె లేదు. కనుక వాళ్ళు ఎదురు పొంగులో చికెన్ ముక్కలు పెట్టి నొప్పుల మీద కాల్చి తినడానికి ఇస్తున్నారు. ఎంత ప్రియంగా తింటారు, ఎందుకంటే అడవిలో తింటుంటే భలే రుచి. మేము మన జనవరిలో ఒక అడవికి వెళ్ళాము, శ్రేష్టమైన ఆహార పదార్థాలు తిన్నాము. అందులో అన్నిటికంటే కూడా పప్పు ఎంత రుచికరంగా చేశారో వాళ్ళకి జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలనిపిస్తుంది. ప్రియమైన వల్ల అడవుల్లో తినే ఆహారం ఆ విధంగా దేవుడు సిద్ధపరిచాడు. మరి నూనె లేదు, కాల్చుకొని తిన్నారంతే. పూరేళ్ళు కాల్చుకొని తిన్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రభు మనల్ని ఆదుకునేవాడుకుంటున్నాడు, మనల్ని సేద తీర్చేవాడుకుంటున్నాడు, మనల్ని బలపరిచేవాడుకుంటున్నాడు. కనుక ప్రభువుకు మనం వందనాలు చెప్పవలసిన అనుకుంటున్నాం. ఇంకో మాట చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక
13వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం అండి. 13:6. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలిగిన వారమై ఉన్నాము. ఏమండి, మంచి ధైర్యంతో చెప్పగలిగిన వారుగా ఉన్నాం మనం. ఎట్లా అనుభవించాం కాబట్టి. శ్రమలో ఉన్నప్పుడు నా ప్రభు నన్ను ఆదుకున్నాడు కనుక, కరోనా వైరస్ వచ్చినప్పుడు ప్రభు నన్ను ఆదుకున్నాడు కనుక ధైర్యంతో చెప్పగలను, నా ప్రభు నన్ను ఎడబాయడు, నన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు అని ధైర్యంతో చెప్పగలరా? వాక్యం ఉంటున్న మీరు మీ గుడి మీద చేసుకొని చెప్పగలరా? నా ప్రభు నన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు చెప్పగలరా అండి మీరు? నేను చెప్తాను. నా ప్రభు నన్ను ఎన్నడూ ఎడబాయడు, విడువడు, ఎడబాయకు కృపచూపు దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనను మనం ఆశ్రయించాం గనక. ఇంకో మాట చదువుకుందామండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 41:10 అందరూ కలిసి చదువుకుందాం. నీవు నా దాసుడు వలియు, పైనుండి కూడా, భూదిగంతము నుండి నన్ను నేను పట్టుకొని దాని కొల్ల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు వలియు, నిన్ను నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియమైన వారలారా, ఎంత శ్రేష్టమైన మాటలు ప్రభు మన పట్ల పలుకుతున్నాడు చూడండి. మన ప్రభు మాట ఇచ్చి నెరవేర్చేవాడు కానీ అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు కనుక ప్రియమైన భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. కరోనా వచ్చిన తర్వాత వీక్ అయిపోయామేమో. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఎట్లా బలపరుస్తాడండి దేవుడు? శ్రేష్టమైన లేఖన భాగములు ఇచ్చి ఆయన మనం బలపరిచేవాడుకుంటున్నాడు. యాకోబుని ఎట్లా పోషించాడండి? కొండ బండ నుండి తేనెను, చెక్కుముక్కి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించాడంట. మనకైతే ఆవు పాలు తీసుకున్న కల్తీనే, బర్రె పాలు తీసుకున్న కల్తీనే. దేశంలో ప్రజలు 130 కోట్లు ఉన్నారు. బర్రెలు ఎన్ని ఉన్నాయి, ఆవులు ఎన్ని ఉన్నాయండి? అవి ఇచ్చే పాలు ఎంతండి? అవి ఇచ్చే పాలు 130 కోట్ల మంది ప్రజలు సరిపోతాయా? మనం తాగేది ఏంటి? ఏదో ఒక రసాయనం, ఒక దానిలో కొంచెం ఒక 100 ml వేస్తాడు, దానిలో లీటర్ నీళ్లు పోస్తాడు, 110 మిల్లీగ్రాములు అవుతుంది. అది అంటే లీటర్ మించిపోతుంది. ఇవి మనం తాగే పాలు, వాటిని తోడు పెట్టుకుంటున్నాం, మేగడ చేసుకుంటున్నాం, నెయ్యి తీస్తున్నాం, అంతా కలితే. మనం కాసుకుని నెయ్యి ఇక్కడ వేసుకొని అది వాసన చూస్తే అబ్బా ఎంత బాగుంది అనుకుంటాం. నిజమే, బాలీగా ఉంటుంది. అన్నీ పాలే, తెల్లడమన్నీ పాలే, నల్లడమన్నీ నీళ్ళే. మరి కల్తీ ఎక్కడుంది? లేదా కల్తీ? మన దేవుడు శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలతో మనల్ని పోషించేవాడుకుంటున్నాడు. శ్రేష్టమైన ఆహార పదార్థాలతో మనల్ని పోషించేవాడుకుంటా. గోధుమల మెరికల సారము నీకు ఇచ్చేదను. గోధుమ ది కిడ్నీస్ ఆఫ్ ది వీట్ అంటే గోధుమల మెరికల సారం ప్రభు మనకిచ్చేవాడు. బలమైన ఆహారం, శ్రేష్టమైన ఆహారం ఇచ్చి ప్రభు మనల్ని పోషించేవాడుకుంటున్నాడు. ప్రియమైన అనేక మందిరాల్లో ఈ దినాల్లో శ్రేష్టమైనటువంటి బలమైన ఆహారం, బలవర్ధకమైన ఆహారం లేకుండా పోతుంది. కనుకనే ప్రజలు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. ఆత్మీయంగా బలపరచబడలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎవరైనా వచ్చి వాక్యం చెబుదానా మాకు వద్దు అంటున్నారు. ఎందుకంటే అరగదు వాళ్ళకి. బలమైన ఆహారం మాకు వద్దండి, నెయ్యి వద్దండి, మాకు పెరుగు మాకు వద్దండి. మరి ఏం కావాలండి? ఇవన్నీ లేని
చెత్త ఆహారం మాకు కావాలండి. ప్రియమైనరా, దానికి తగ్గట్టే దైవదాసులు ప్రిపేర్ అవుతున్నారు, వాక్యం అందిస్తున్నారు. రకరకాల పెట్టకథలు చెప్పి నవ్వించి వాళ్ళ పొగిడి ఈళ్ళ పొగిడి అయిపోయా గంట మెసేజ్. ప్రియమైనరా, ఇదేనా దేవుడు మనకిచ్చిన ఇస్తానని చెప్పిన శ్రేష్టమైన ఆహారం? ఇదేనా? ఇందుకైనా మనం మందిరానికి వెళ్తున్నాం? చాలా బాధ వేస్తుంది. భగత్ సింగ్ గారు ఉన్న దినాల్లో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన ఆహార పదార్థాలు భగత్ సింగ్ గారు, జీజాన్ గారు, మార్టిన్ గారు, మరి అరవిందం గారు, ఇటువంటి గొప్ప గొప్ప దైవజనులందరూ మంచి మంచి పదార్థాలతో మనల్ని పోషించారు. ఈనాటికి మన పరిస్థితి ఈ విధంగా ఉంది. అయితే ఆ దినాల్లో తిన్న ఆహారం కాబట్టి ఈ దినాలకి ఇంకా మిగిలి ఉంది. చిన్నప్పుడు మంచి ఆహారం తింటే మొక్కజొన్న అన్నము, సజ్జన్నము, గట్టి పెరుగు, గడ్డ పెరుగు ఇవన్నీ వేసుకొని తిన్నవాళ్ళు ఈరోజు శక్తిమంతులుగా ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి నూడిల్స్, చిన్నప్పటి నుంచి స్ట్రీట్ ఫుడ్స్ ఇవన్నీ తినేవాళ్ళు పెద్ద అయితే ఎట్లుంటారండి? ప్రియమైన వాళ్ళరా, కనుక దేవుడు మనకు శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఇస్తుంటుండగా, ప్రభు నాకు సహాయకుడు, ఆయన నాకు ఆశ్రయదుర్గమై. ఇంకో మాట చదువుకుందామండి. ఆయన మన దేవుడు, మనకు మరి మనం భయపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు. ఆయన మనల్ని పోషించి దేవుడిగా ఉంటున్నాడు. 2వ దినవృత్తాంతర గ్రంథంలో ఒక సందర్భం చూసుకుందామండి. 2వ దినవృత్తాంతర గ్రంథము మన ప్రభు ఆపదల్లో ఏ విధంగా ఆదుకుంటాడో ఒక్కసారి గమనిస్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం చదువుకుందా అండి. 2వ దినవృత్తాంతములు 18:31. కాగా యెహోషాపాతు కనబడుతూనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొని, కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోనట్లు చేశాను. ఇశ్రాయేలు రాజేమో అహాబు మారు విషయంలో వెళ్ళాడు. యుద్ధంలో యెహోషాపాతును చూశారు శత్రువులు. ఇతడే మరి అహాబు అనుకున్నారు. ప్రజలు బాణాలు ఎక్కుపెట్టారు. దేవుడు అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడండి? యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను. యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను. దేవుడు అతని వద్ద నుండి వారు తొలగిపోయినట్లు చేశాను. ఆపద వచ్చింది కదా, దేవుడు ఏ రీతిగా ఆదుకున్నాడు చూడండి. అయితే యెహోషాపాతు ఏం చేశాడు? మొరపెట్టాడు. ప్రభా, పొరపాటున వచ్చాను ప్రభా, ఈ అహాబుతో కలిశాను ప్రభా, పొరపాటు అయిపోయింది ప్రభా, నాకు వాళ్ళతో ఏ వైరం కూడా లేదు, వాళ్ళతో నాకెందుకు యుద్ధం ప్రభా, నన్ను కనికరించమనేసరికి ఆయన మీదకి బాణాలు ఎక్కువ పెట్టిన వాళ్ళందరూ కూడా పారిపోయారు, చెల్లా చెదురైపోయారు. ప్రియమైన ఆపదలో ఆదుకునే ప్రభు మా దేవుడు. ఆపదలో బ్లెస్సింగ్స్ ఇన్ ట్రబుల్స్, ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. ఇంకో మాట చూద్దామండి. అదే దినవృత్తాంతర గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం అండి. 15వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. తమ శ్రమ యందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు యుద్ధకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. మళ్ళీ చదువుతున్నానండి. తమ శ్రమ యందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యుద్ధకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. ఆ కాలంలో దేశము కాపురస్ అందరి మీద గొప్ప కల్లోలము కలిగిన కనుక తమ పరిపాట్లు చక్కబెనుకై తిరుగు వారికి సమాధానం లేకునేను. 7వ వచనం చదవండి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. బలహీనులు కాక ధైర్యం వహించండి, మొరపెట్టాలి. ఆపద వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఫలానా వాళ్ళ ద్వారా ఆపద వచ్చింది అనుకోండి, వాళ్ళ మీద సణిగి వాళ్ళ అంతు చూస్తాను చెప్పేసి అరవటం కాదు. మనం ఏం చేయలేము.
ఫలానా వాళ్ళ ద్వారా నాకు కష్టం వచ్చిందని వాళ్ళ మీద దండెత్తడం కాదు, పద్ధతి కాదు అది. ప్రభా, పరిస్థితి ఇది, కనికరించండి, సహాయం చేయండి అని మొరపెట్టాను. ఇంకో మాట చూద్దామండి. కీర్తన గ్రంథము 27, కీర్తన గ్రంథము 27, కీర్తన 27 5వ వచనం చదువుకుందాం అండి. కీర్తన 27:5. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటును నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. గమనించారండి, ఇదంతా అనుభవపూర్వకంగా రాశాడు దావీదు. ఆపత్కాలమున ఆయన నన్ను తన పర్ణశాలలో దాచును. ఎన్నిసార్లు సౌలు దండెత్తాడో, ఈటి విసిరాడు, గోడకు పొడుతూ అనుకున్నాడు. దావీదుకి గోడకి సందు లేకుండా ఈటితో పొడుతూ అనుకున్నాడు. క్షణంలో దేవుడు కాపాడి తప్పించాడు. తన గుడారపు మాటును నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ప్రియమైన వాళ్ళరా, మన ప్రభువు నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతైనా మనకు నమ్మదగిన వాడని మనం గ్రహించాలి. ముందుకెళ్ళిపోదామండి. సామెతల గ్రంథము 18వ అధ్యాయం, సామెతల గ్రంథము 18వ అధ్యాయము యెహోవా 10వ వచనం అండి. యెహోవా నామము బలమైన దుర్గము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. యెహోవా నామము బలమైన దుర్గము అంటే ఆ చుట్టూ దుర్గం అంటే కోట కదా. కర్నూలులో కోట చూసారా మీరు? కొండారెడ్డి బురుజు అంటారు. అది మట్టితో కట్టినా ఇప్పటి వరకు ఎప్పుడు కట్టారో ఎన్ని వందల ఏళ్ళు అయిందో, ఇప్పటికి కూడా మట్టితో కట్టింది, ఇప్పుడు గట్టిగా ఉంది. మన ప్రభు మట్టి గోడలతో కట్టే ఆశ్రయదుర్గం కాదు మంది, కంచు కోటల్లో మధ్యలో మనం నివసింపజేసే దేవుడు. ముందుకెళ్దామండి. పరమగీతములు 2వ అధ్యాయం, పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించిన పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము వినబడనిమ్ము. ప్రియమైన వాళ్ళారా, ఈ లేఖన భాగంలో చాలా లోతైనటువంటి సత్యాలు ఉన్నాయి. ఎంతవరకు ధ్యానించినా కూడా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఇక్కడ పావురము బండ సందుల్లో ఉంది. ఎందుకుంది? ఒక్కొక్క మెట్టు దాటుకొని పైకి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని పావురం కోరుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. జాగ్రత్తగా గమనించండి, ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమే. బండ సందుల్లో ఉన్న పావురము ద సీక్రెట్ ప్లేసెస్ ఆఫ్ ది స్టేట్స్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. సీక్రెట్ ప్లేసెస్ ఆఫ్ ది స్టేట్స్ అనగా మెట్టుకు మధ్యలో ఉండే సీక్రెట్ ప్లేస్, ఆ విధంగా దాటుతూ పోతూ ఉంటుంది. ద సీక్రెట్ ప్లేసెస్ ఆఫ్ ది స్టేట్స్, సీక్రెట్ ప్లేసెస్ ఆఫ్ ది స్టేట్స్ అనగా మెట్ల మధ్యలో ఉన్నటువంటి ఆ రహస్య మార్గాల గుండా పైకి వెళ్ళేదిగా ఉంది. హర్ యాక్సెస్ టు రీచ్ ది గాడ్స్ ప్రెజెన్స్. ఏమండి, ఆ విధంగా ఒక్కొక్క మెట్టు దాటుతూ ది ప్రివిలేజ్, ఆ మెట్లు దాటేదానికి దేవుడిచ్చిన కృప. ఆ పావురము ఆ మెట్లు ఒక్కొక్క మెట్టు దాటి పైకి వెళ్ళి దేవుని సన్నిధికి చేరాలంటే మెట్టుకు దాటేదానికి ప్రభు ఇచ్చిన కృప, ద ప్రివిలేజ్ ఆఫ్ ది స్టేట్స్. ఏమండి, అర్థమైందా మీకు? కనుక పావురానికి ప్రభు ఇచ్చిన కృప ఏంటంటే, ఒక్కొక్క మెట్టు దాటేటప్పుడు పావురం శత్రువుల వైపు చూస్తూ ఉంటుంది. ఎవరైనా వచ్చి క్యాట్ బాల్తో కొడతారేమో, అప్పుడు జాగ్రత్తగా మెట్లు దాటుతూ ప్రభు సన్నిధికి వెళ్ళిపోతుంది. కనుక ది ప్రివిలేజ్ ఆఫ్ అప్రోచ్ టు అవర్ గాడ్,
కనుక ప్రియమైన ఆ పావురానికి దేవుడిచ్చిన ఆ ప్రివిలేజ్ ఏంటంటే ఒక్కొక్క మెట్టు దాటి తన సన్నిధికి రావటానికి ఆ పావురం ప్రయత్నిస్తున్నాం. మనం కూడా మన జీవితంలో, విశ్వాస జీవితంలో ఒక్కొక్క మెట్టు దాటి 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 ప్రభు సన్నిధికి చేరగలిగిన వాళ్ళు ఉండాలి. ఎక్కడుంది భద్రత? మెట్టుకు మెట్టుకు మధ్యలో భద్రత కలుగజేస్తాడు దేవుడు. తన సన్నిధికి మనం చేరి వెళ్ళే వరకు కూడా దేవుడు తన కృపతో భద్రపరుస్తాడు మనకి. దేవుని వాక్యంలో తరచి 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 చూసే కొద్దిగా ఎంత మాధుర్యం వస్తుందంటే బయటికి ఆ మాధుర్యాన్ని మనం అనుభవించే వారం ఉండాలి. అదే కొండ బండ నుండి తేనె అంటే, చెక్కుముక్కి రాతి బండ నుండి నూనె అంటే అదే. ఎట్లా వస్తుంది నూనె? బండ నుండి నూనె ఎట్లా వస్తుందండి? అయితే తీయగలిగారు మనోళ్ళు, బండలో నుండి నూనె తీయగలిగారు. రాయి అంటే రాతి నుండి తీసింది రాతి నూనె, పెట్రాస్ అనగా పెట్రోలియం. ప్రియమైన మనోళ్ళు అది తీయగలిగేది కానీ దేవుని సన్నిధికి చేరలేకపోయారు. తవిరి ఇసుమున తైలము తీయవచ్చు, రాతిలో నుండి నూనె తీయవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధికి చేరేదానికి వాళ్ళకి ప్రివిలేజ్ లేదు. ముందుకెళ్ళిపోదామండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వాక్యము గురించి ముందుకెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం చదువుకుందామండి. 26, 21. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండము. అర్థమైందండి? ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండము. థర్డ్ వేవ్ వస్తుందేమో. ఉగ్రత, థర్డ్ వేవ్ అనేది ఒక ఉగ్రత. అది వచ్చినప్పుడు కూడా ఏం చేయాలి? మనం అంతఃపురంలో దాగి ఉండాం. దేవుడిచ్చిన ఆశ్రయదుర్గంలో కొంతసేపు దాగు. అంతఃపురం ఎక్కడుంది మనకి? మన కట్టించుకున్న బెడ్రూమ్ అంతఃపురం కాదండి. దేవుడు మన కొరకై ఏర్పాటు చేసిన బెడ్రూమే. ఆయన ఏర్పాటు చేసిన ఆ ఉన్నతమైన స్థలాల్లో ఉన్నటువంటి ఆ మ్యాన్షన్స్లో ప్రభు మనకు ఏమిస్తాడు? అంతఃపురం ఇస్తాడు. అది అంతఃపురం అంటే. అప్పటి వరకు అంతఃపురంలో ప్రవేశించే వరకు తలుపులు వేసుకోనాలి. ఉగ్రత తీరిపోతున్న వాళ్ళు కొంచెం సేపు మనం దాగి ఉండాలి. ఆపదలు రాకుండా పోవు. ఎవరికైనా ఆపదలు వస్తాయి, థర్డ్ వేవ్ వస్తుంది, ఏదైనా వస్తుంది. ప్రభు కృపను బట్టి మనం భద్రపరచబడే వారంగా ఉంటున్నాం. ముందుకెళ్ళిపోదామండి. సరే, ఇక వాక్య భాగంలో ప్రవేశిస్తాము. ఆది కాండము ఆపదలలో ఆశీర్వాదాలు. ఈ దినం మనం అంశం ఆది కాండము 16వ అధ్యాయము. ఆది కాండము 16వ అధ్యాయము. ఇప్పటి వరకు మనము ఇంట్రడక్షన్ చూసామండి. ఆది కాండం వాక్యంలో ప్రవేశం. ఆది కాండం 16వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నానండి. ఆది కాండము 16వ అధ్యాయము 9వ వచనం నుంచి. యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. పైన ఏముంది? 6వ వచనంలో. అందుకు 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గు యొద్ద అనగా షూరు మార్గంలో బొగ్గు యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోతున్నాను అని. ఏమండి? శారా హింస పెట్టింది, శ్రమ పెట్టింది, మాట నిజమే. ఎందుకంటే హాగరు గర్భవతి అయిన తర్వాత శారా మీద చిన్నచూపు చూపించింది. ఏముంది? గర్భవతి అయిన తర్వాత చూసుకో, నువ్వు పెద్ద శారా పట్టినే, నేను చూడు హాగర్ని, నేను గర్భవతిని నీకు అని హేళన చేసింది. తట్టుకోలేకపోయింది శారమ్మ. కనుక హాగర్ను బయటకు పంపించేసేసింది. అబ్రహాముతో చెప్పింది, పొమ్మని చెప్పు, వెళ్ళగొట్టిదాన్ని. పంపించేశారు. ఒక నీళ్ల బుడ్డి ఒకటి పెట్టి పంపించేశారు.
ఎక్కడికి వెళ్ళిపోయింది? షూరు అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అరణ్యంలో ఏం చేద్దామని? అరణ్యంలో ఎవరు ఉంటారు? ఊళ్ళో అయితే మనుషులు ఉంటారు, లేదా తన పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా. ఏ దేశం? అరేబియా దేశానికి వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోలా, అరణ్యానికి వెళ్ళిపోయింది. అక్కడ ఏమంటారు? పుట్టింటికి వెళితే ఏమంటారు? ఏమమ్మా కాపురం కొట్టి వచ్చావు, శారమ్మని మంచి నీ యజమానురాలు నువ్వు ఎక్కడికి వచ్చావేంటి అని అంటారు. కాబట్టి అవమానం భరించలేక అడవికి వెళ్ళిపోయింది. షూరు అరణ్యంలో ఉంది. 6వ వచనం చూడండి. అందుకు అబ్రహాము 7వ వచనం, యెహోవా దూత కనపడింది అరణ్యంలో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలు ఆయన శారయి యుద్ధ నుండి పారిపోవచ్చున్నాను అన్నాడు. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగియుండమని దానితో చెప్పాను. అయ్యా, నువ్వు దేవుని దూతలా కనపడుతున్నావు, నువ్వు వచ్చిన తర్వాత నీటి బొగ్గలా కనపడింది, ముందు దాహం తీర్చుకుంటాను, నా యజమానురాలు తిరిగి వెళతాను నేను అని చెప్పి వెళ్ళిన తర్వాత ఏమిటంది? అణిగి ఉండము, ఆమెని యజమానురాలు అణిగి ఉండాల్సిందే. దేవుని దూతే చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడండి? అణిగి ఉండమని ఎందుకు చెప్పాడు? శారమ్మ నుండి వచ్చే సంతానము స్వతంత్రమైనటువంటి సంతానం, స్వతంత్రురాలి సంతానము శారయి సంతానం. హాగరు సంతానము దాస్యపు సంతానముగా ఉంది. కనుక దాస్యపు సంతానం ఎప్పుడు స్వతంత్రుల దగ్గర అణిగి ఉండాల్సిందే. అయితే ఇక్కడ జరిగింది చూడండి. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చదువుతాం, అది 3వ అధ్యాయం. ప్రియమైన వల్ల ఇక్కడ ఏం చెబుతుందంటే, నీ యజమానులతో తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగియడమని చెప్పింది. మరియు యెహోవా దూత, నీ సంతానం నిత్యముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీరులేనంతగా విస్తారమవునని దానితో చెప్పింది. ఏం చెప్తున్నాడు? నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, లెక్కింపలేనంత విస్తరింపజేస్తాను అని దేవుని దూత సెలవిచ్చాడు. ప్రియమైన వల్ల దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క బిడ్డలు దేవుని సన్నిధి నుండి ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. అది మన అంశం. ప్రియమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడుకుంటున్నాడు, ఆపదలలో ఆశీర్వాదాలు ఇచ్చేవాడుకుంటున్నాడు. అప్పుడు హాగర్ ఏముందో చూడండి. 10వ వచనం, 11వ వచనం. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరుని అందరి ఎదుట నివసించని దానితో చెప్పగా, అది అంటే మనం అనకూడదు. ఆమె చూచుతున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు మొరపెట్టెను. యెహోవా దూతగారు, చూచుతున్న దేవుడు నువ్వు, ఆపదలో ఉన్నాను, యజమాని వెళ్ళగొట్టింది, గర్భవతిని, ప్రాణం పోయేటట్టుంది, దాహం అవుతుంది, నీటి బొగ్గ చూపించావు, నీ కొందనాలు, నన్ను ముందుగా చూసావు, నువ్వు నీ కొందనాలు, నేను చూడలేదు కదా, నీవే నన్ను ముందుగా చూసావు. పారిపోతున్న హాగర్ని ఎవరు చూశారండి? చూచుచున్న దేవుడు ముందుగా చూశాడు, హాగర్ను దర్శించాడు. దేవుని దూత అని ఎక్కడ రాయబడ్డా కూడా యేసు క్రీస్తు ప్రభువారినే అర్థం చేసుకోండి మీరు. కనుక ప్రియమైన దేవుని దూత అని అనేక సార్లు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది, పాత నిబంధనలు. కనుక ఆ ప్రతి చోట కూడా యేసు క్రీస్తు ప్రభువారే. ఆయన దేవుని యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. ప్రియమైన వల్లరా ఇంకా హాగర్ ఏముందో చూద్దామండి. తనతో మాట్లాడిన యెహోవాకు ఆ పేరు పెట్టింది. ఏదైనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకున్నాను. అందుచేత ఆ నీటి బుక్కకు బెయేర్ లహాయి రోయి అని పేరు పెట్టింది. నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితిని. అండర్లైన్ చేసుకోండి ఆ మాట ప్రియమైన వల్లరా.
నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచి తిని. ప్రియమైన వల్ల ఒక ప్రశ్న వేస్తున్నాను నేను. మనందరం అంత పర్ఫెక్ట్ ఏం కాదు. పెళ్ళి కాకముందు కూడా, పెళ్ళి అయిన తర్వాత కూడా మనం అంత పర్ఫెక్ట్ కాదు. మన సంగతి ప్రభువుకు తెలుసు. హాగరు గర్భవతి అనే సంగతి దేవుని దూతకు తెలుసు. కనుకనే ఇక్కడ కాదమ్మా మనం ఉండాల్సింది, శారయ్య దగ్గరికి వెళ్ళు అని చెప్పి. అప్పుడు శారమ్మ ఏమందండి, ఆ మాట నాకెంతో ఇష్టమైన మాట. ఈ నీటి బొగ్గకు బెయేర్ లహాయిరోయి, నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచి తిని అని చెప్పింది. మన అనుభవాట్లు ఉండాలి. ప్రియమైనలారా, మనం చూడకముందే ప్రభు మనల్ని చూసినాడు. ఎప్పుడైతే ఆపద వచ్చిందో వెంటనే ప్రభు మనల్ని ఆదుకునేవాడుకుంటున్నాడు. హాగరు ఆపదలు ఉంది, దాహంగా ఉంది. వెంటనే అక్కడ నీటి బుగ్గ తయారు చేశాడు. బెయేర్ లహాయి రోయ్ తయారు చేశాడు. అప్పటికప్పుడు సృష్టించాడు దాన్ని. నీళ్లు పైకి వచ్చినాయి. హాగరు దాహం తీర్చబడింది. తిరిగి బ్యాక్ టు శారా. తర్వాత ఆశీర్వాదాలు, ఆపదలో ఆశీర్వాదాలు అట్టించాడు. చూశారు కదా. వెళ్ళి ఇష్మాయేలు విస్తారంగా దీవించేశాడు. దేశంలో ఎక్కడ చూసినా ఇష్మాయేలీలే. ప్రియమైన వారి సంతానం విస్తరింపజేశానన్నాడు దేవుడు. వాళ్ళు కూడా వాగ్దాన పుత్రులని మనం గమనించాలి. అంతేగాని వాళ్ళు మనం వేరేని కాదు. నేను ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళకు మాకు వైరమని నేను ఎప్పుడు చెప్పను. వాగ్దాన పుత్రులు వాళ్ళు కూడా. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క దూత చేత కాపాడబడి విస్తారంగా తన సంతతిని విస్తరింపజేశాడు. కనుక నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచి తిని. హాగరు చూచిందా? ఏమండి, దేవుని దూతను చూచిందా? చూచింది కనుకనే ఆ మాట చెప్పింది. దేవుని దూత వర్ణించలేదు, కానీ నన్ను చూచిన వారిని నేను, అయ్యా నేనైతే నిన్ను చూడలేదు ప్రభా, దేవదూత నేనైతే నిన్ను చూడలేదు, కానీ నీవే నన్ను చూచావు, నా పరిస్థితి గమనించావు, నా దాహం తీర్చావు, నన్ను కనికరించావు, నన్ను ఆదరించావు, నా సంతానాన్ని దీవిస్తానని సెలవిచ్చావు, నీకు వందనాలు, నన్ను చూచిన వారిని నేను చూచానని చెప్పేసి సాష్టాంగపడి ప్రభు సన్నిధిలో ఆరాధించింది. ప్రియమైన ఆ విధంగా దేవుడు తన ప్రజలను ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునేవాడుకుంటాడు. ఇంకో మాట చూద్దామండి. ఇంకొకటి చూసి మనం ముగిస్తుంటాం. ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకు అతని చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందుమూల నాకు కనబడుచున్నది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు కనబడి వెనకతటిని కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించాడు. ప్రియమైన వల్ల ఇక్కడ కూడా ఒక ఆపద వచ్చింది. దేవుడు లేక 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 అబ్రహాముకి సంతానం కలిగజేశాడు. అప్పుడు వయసు ఎంత అండి? 100 సంవత్సరాలు. శారమ్మకి ఎంత? 97. ఆ వయసులో బిడ్డనిచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడు నాకు బలిగా ఇచ్చేయమన్నాడు. అబ్రహాము ఆ మాట తను మనసులోనే పెట్టుకున్నాడు, గుండెల్లో పెట్టుకున్నాడు. కొడుకునేమో గుండెల్లో పెట్టుకున్నాడు, దేవుని మాట మనసులో పెట్టుకున్నాడు. శారమ్మ మాట ఏమైందో శారమ్మతో మాట్లాడలేదు. కనీసం శారమ్మతో పలానా ఇటువంటి సంగతి నేను ఇస్సాకును బలిగించాలని తీసుకెళ్తున్నానని చెప్పలా. చెప్పుంటే 2 కాళ్ళు పట్టుకొని అబ్రహామును బతిమాలి, కూర్చొని ఆయన కూర్చొని, ఇంతవరకు దేవుడు ఇచ్చాడు చాలు, ఈ కొడుకును కూడా బలిస్తే ఇక మనకేముంది? ఏదో 90 ఏళ్ళలో దేవుడు కనికరించాడు, నాకు బిడ్డనిచ్చినాడు, ఆ బిడ్డను బలిస్తే ఇక మనకేముంటుంది? ఎలియాజరే దీనికి మన ఆశంతరికి వారసుడవుతాడు అని ఉండేది, ఆపేదే. కనుకనే ప్రియమైన ఒక్కోసారి కొన్ని ఆత్మీయమైన విషయాలు మరి లైఫ్ పార్ట్నర్తో చెప్పకుండా ప్రభువుకు విధేయత చూపించడం అనేది శ్రేష్టమైన పద్ధతి. ఆత్మీయమైన విషయాలు నేను చెప్పేది ఆస్తుపాస్తులు కాదండి.
ఆస్తుపాస్తుల విషయంలో భార్యకి చెప్పకుండా ఏమి చేయబాకండి మీరు. భర్తలు అందరికీ చెబుతున్నాను. భార్యకి చెప్పేది ఏంటంటే ఆత్మీయమైన విషయాల్లో భర్తకు ఆటంకం చెప్పకూడదు. ఆ విధంగా ఆటంకం చెబుతుందేమోనని అబ్రాహాము చెప్పకుండానే ఇస్సాకుని తీసుకుని వెళ్ళాడు. కట్లు పేర్చాడు. ఇస్సాకు అడిగాడు, ఆయన కట్లున్నాయి, నొప్పి ఉంది, మరి వధించడానికి గొర్రె పిల్లేది అని అడిగాడు. అయ్యా దేవుడే చూసుకుంటారన్నాడు. ఏం చూసుకుంటాడు దేవుడు? గొర్రె పిల్లేది? కొంప తీసి నన్ను నరుగుతావా ఏ అని అని అన్నాడా ఇస్సాకు? ఆ మాట కూడా అల్లా. సరే ఏం చేస్తాడో దేవుడు చూసుకుంటారన్నాడు కదా, మౌనంగా ఉన్నాడు. సంపూర్ణమైన విధేయత అబ్రాహాము ఇస్సాకు చూపించాడు. కాళ్ళు చేతులు కట్టేసి ఆ కట్ల మీద పనుల్లో పెట్టాడు, కత్తెత్తాడు. వెంటనే అది ఆ టైంలో టైమ్లీ హెల్ప్, ఏమండి, టైమ్లీ రెస్క్యూ. అబ్రహామా కత్తి ఎత్తినప్పుడు అబ్రహాం కత్తి ఎత్తేంత వరకు దేవుడు దూత గమ్మునే ఉన్నాడు. ఏమండి, కత్తి ఎత్తుతాడా లేదా అని కూడా పరీక్షించాడు. దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎప్పుడు దాకా పరిశోధించాడండి? కత్తి ఎత్తేదాకా పరిశోధించాడు. ఎత్తిన కత్తి ఏమవుతుందో అని చెప్పేసి పరిశోధిస్తున్నాడు. దేవుని యొక్క పరిశోధన మన ఆత్మీయ జీవితాల్లో ఎంతవరకు పరిశోధిస్తాడంటే అబ్రహాం విషయంలో కత్తి ఎత్తే వరకు పరీక్షించాడు. అప్పుడు అబ్రహామా అన్నాడు. ఆ మాటతో ఎత్తిన కత్తి ఆగిపోయింది, చెయ్యి ఆగిపోయింది. చిత్తం ప్రభు అన్నాడు. వెనక్కి తిరిగి చూశాడు. పొట్టేలను తీసుకొచ్చి వధించాడు. ఇస్సాకును తీసుకుని వెళ్ళిపోయాడు. సాదృశ్య రూపకముగా బలియాగము నుంచి ఇస్సాకును తప్పించి కాపాడాడు. యేసుక్రీస్తు ప్రభువారైతే ఆయన సాదృశ్య రూపకంగా కాదండి, ఆయనే శిలువలో బలి అయిపోయినాడు. మనందరి పాపముల కొరకు, మనందరి పాప దోషం నివృత్తి చేసేదానికి, పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా యేసుక్రీస్తు ప్రభువే శిలువలో బలి అయిపోయినాడు. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం కూడా ఆపదల్లో అపరాధముల చేత చచ్చిన వారంగా ఉంటుండగా దేవుడు మనల్ని కనికరించాడు. తన సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని బలిగా సమర్పించాడు. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ అనుగ్రహించాడు. దూరస్థలమైన మనల్ని సమీపస్తులుగా చేశాడు. వాగ్దాన నిబంధన లేని ప్రజలు పరదేశంలో మనకు దేవుడు వాగ్దానం ఇచ్చి తన సొంత ప్రజలుగా, స్వకీయ సంపాద్యమైన జనముగా, రాజులైన యాజక సమూహంగా ప్రభు మనల్ని చేసినాడు. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయండి. ప్రభు చిత్తమైతే ఒక సందర్భం అనేది న్యాయాధిపతుల గ్రంథంలో చూద్దాం అనుకున్నాను. సమయం అయిపోయింది. ప్రభు తన లేఖన భాగం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థించండి. దయచేసి అందరూ మోకాళ్ళ మీద ఉండండి, కళ్ళు మూసుకోనండి. కుర్చీల మీద ఉంటే దయచేసి దిగండి. ప్రభు సన్నిధిలో మనం పరీక్షించుకుందాం. ప్రభువా, అనేక సార్లు ఆపదలో నుండి నన్ను తప్పించినావు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నన్ను కనికరించినావా, నీకు వందనాలు. నన్ను ప్రేమించావు, ప్రేమిస్తున్నావు, నిత్యము ప్రేమించే దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. హాగరు ఏ విధంగా ఆరాధించిందో నన్ను చూచిన వారిని నేను చూచి దేవుని సెలవిచ్చింది. కనుక హాగరు చూడకముందే దేవుని దూత హాగరును చూచింది. మనల్ని ముందుగానే దేవుడు చూచాడు, కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఎక్కడైనా మనం ఈ వారం మొత్తం ఎక్కడ తప్పిపోయి ఉంటే ప్రభు సన్నిధిని సరి చేసుకుందాం. ప్రభా, నన్ను కనికరించండి. ప్రభా, మిమ్మల్ని గణపరచవలసిన రీతిగా నేను గణపరచలేకపోయాను. ప్రభా, మీ సన్నిధిలో ప్రార్థించవలసిన రీతిగా ప్రార్థించలేకపోయాను, నన్ను కనికరించండి, క్షమించండి అని ప్రభు సన్నిధిలో సరి చేసుకుందాం. మౌనంగా కొన్ని క్షణాలు ప్రభు సన్నిధిలో ప్రార్థనలు సరి చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మీరిచ్చిన లేఖన భాగాలు బట్టి మీకు వందనాలు. మా తండ్రి, మీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీకు వందనాలు. మమ్మల్ని మీరు కనికరించి కాపాడుతున్నారని మీకు స్తోత్రాలు. మా తండ్రి, మేము మిమ్మల్ని చూడకముందే మీరు మమ్మల్ని చూచినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన.
మా ప్రభా మా తండ్రి ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఆన్లైన్లో ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఒక్కొక్క కుటుంబాన్ని మీరే పేరు పేరున ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. దయతో కనికరించండి. మీ ప్రేమ సమాధానం అనే బంధముతో మమ్మల్ని అందరినీ ఐక్యపరచండి. మీ సేవా పరిచర్యలో ఆసక్తి కలిగి ఉండేదానికి మాకు సహాయం చేయండి. దయ చూపించండి. వాలంటీర్లు అన్నయ్యను బుజ్జిమును కనికరించండి. కుటుంబంలో అందరినీ మీరు ఆశీర్వదించండి. యేసుపాద డ్యూటీలో ఉంటుండగా సహాయం చేయండి. రూతమును కనికరించండి. షుగర్ కంట్రోల్లో ఉంచండి. శాంసన్ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. ఒంటరి ఉన్న బేబీరాణి కోసం ప్రార్థిస్తున్నాను. ఆరాధనోత్సవంలో శాంసన్ బలపరిచి మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు. కీర్తి శాంతి మీ బిడ్డలు మీరు భద్రపరచమని వేడుకుంటున్నాను. కిరణ్ కోసం ప్రార్థిస్తున్నాను. ఆయన ఆ బిడ్డకు మీరు ఇచ్చిన నెల్లూరుకి ఇచ్చిన ట్రాన్స్ఫర్ బట్టి మీకు వందనాలు. అయితే మా తండ్రి మరి నూతనంగా జాయిన్ కాబోయే కోర్టులో ఎటువంటి సమస్యలు రాకుండా మీ బిడ్డను కాపాడి భద్రపరిచి బలపరచండి. బీపీని కంట్రోల్లో ఉంచండి. భవానికి షుగర్ కంట్రోల్లో ఉంచండి. మౌనిక చింటూ స్టడీస్లో సహాయం చేయండి. మా ప్రభా జార్జ్ కుటుంబాన్ని దీవించండి. డేవిడ్ కుటుంబాన్ని దీవించండి. ఎస్ఆర్ ఒకవేళ డ్యూటీలో ఉంటే మీ కృప తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. హేనా బ్లెస్సి మీ కృపలో వర్ధిల్లుటూ సహాయం చేయండి. మా తండ్రి దానియేలు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. తిమోతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. కమలా కొరకు ప్రార్థిస్తున్నాను. ఉద్యోగం దయచేయండి. ఇద్దరు బిడ్డలు మీరు ఆశీర్వదించండి. మా ప్రభా నాని కొరకు ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగం దయచేయండి. వివాహానికి ఏర్పాటు చేయండి. పండు మీ సన్నిధిలో ఆరాధన చేసి ఉంటుండగా మీ బిడ్డను పరచండి. ఎస్ఆర్ పరమమైన ఎస్ఆర్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన మీ దాసురాలు కూడా మందిరానికి వెళ్ళి ఉంటుండగా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బలపరచండి. గ్రేసమును శాంతమును కూడా జ్ఞాపకం చేసుకురండి. మా ప్రభా మా తండ్రి మరి మిసెస్ చర్చిల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకురండి. మీ దాసురాలు అందరూ మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచమని వేడుకుంటున్నాను. మా తండ్రి దయ చూపించండి. మీ దాసులు తిరిగి సేవా పరిచయం దయచేయమని వేడుకుంటున్నాను. మా తండ్రి మిసెస్ ఫిలిప్ గారి కోసం ప్రార్థిస్తున్నాను. లిల్లీ గ్రేస్ కొరకు ప్రార్థిస్తున్నాను. శోభా కుమారి గురించి ప్రార్థిస్తున్నాను. మీ దాసులందరినీ మీరు కనికరించండి. మీరే మీ కృపలో భద్రపరచండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ స్తుతులు స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మనతో ఉండి నడిపించునుగాక. ప్రైజ్ లార్డ్.